హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ వెరైటీ చూపిద్దామని మీ ముందుకు వచ్చేసా. ఏంటో తెలుసా ఆ వెరైటీ? ఎవరికన్నా తెలిసి ఉండొచ్చు, మ్యాక్సిమం తెలీదు. లేకపోతే ఈ ఈ విధంగా ప్రిపరేషన్స్ వేరే ఐటమ్స్ చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు నేను చేసే వెరైటీ మ్యాక్సిమం తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. నేను కూడా నాకు తెలీదు, నేను ఇప్పుడు జస్ట్ విన్నాను. మా మరదలు చెప్పింది. మా మరదలు చెప్తే విని ఇంకా నేను చూసి చేస్తున్నాను అనమాట. ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. అది సక్సెస్ అయితే వీడియో అప్లోడ్ చేద్దాము, లేదంటే ఫట్ అయితే వదిలేద్దాము అని చెప్పి వీడియో తీసాను అనమాట. బాగానే వచ్చింది, టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా పిల్లలకి బాగా నచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? చూసేయండి ఏం చేస్తున్నాము. అన్నం మిగిలిపోయింది ఉండిద్ది కదండి, ఆ అన్నం మిగిలిపోయిన అన్నాన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి దాంట్లో కొంచెం బియ్యం పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, సాల్ట్ నా దగ్గర అయిపోయిందండి, కొంచెమే ఉంది. అందుకని నేను అన్నంలోనే కొంచెం కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేశాను. కొంచెం వాటర్ వేసి తిప్పేశాను అనమాట. బాగానే వచ్చింది. గారెల్లాగా వేస్తున్నాను అనమాట, లెఫ్ట్ ఓవర్ రైస్తో గారెలు. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే, తెలియకపోతే ఈ ఐటమ్ మీకు ఎవరికైనా నచ్చితే మస్ట్ అండ్ షుడ్గా, నేను చూపించానని కాదు, మ్యాక్సిమం అందరిళ్ళల్లో రైస్ మిగిలిద్ది కదా, అందుకని చెప్పి చెప్తున్నాను నేను. చాలా బాగుంది. వేడిగా మేము టమాటా సాస్లో నంచుకొని తిన్నాము. చాలా బాగా వచ్చినాయి. కాకపోతే కొంచెం ఆయిల్ పీల్చింది, ఫ్రాంక్గా చెప్పాలి, కొంచెం ఆయిల్ పీల్చింది. కాకపోతే మన దగ్గర ఆయిల్ పీల్చే టిష్యూ పేపర్స్ ఉంటే కనుక అబ్జర్వ్ చేసుకునేవి, ఇంకా ఆయిల్ కూడా తీసేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుందో టేస్ట్. టమాటా సాస్తో తింటుంటే ఇంకా బాగా అనిపించింది. మా పిల్లలు తిన్నారు. మా అమ్మాయికి అంత తొందరగా ఎక్కవు, మా అబ్బాయి తిన్నాడు, బాగుందన్నాడు. నేను వీడియో కోసం ఏమన్నా చూపిస్తున్నాడేమో అనుకున్నా, కాదు, వాడికి నచ్చి తిన్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మా మరదలకే అంకితం. ఇందు నీకోసమే ఈ వీడియో. థ్యాంక్ యూ.